హాయ్ టు ఆల్. మీ అందరి ముందుకు మరొక ఉద్యోగ ఖాళీల భర్తీ నోటిఫికేషన్తో రావడం జరిగింది. నా వీడియోలన్నీ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా వీడియో సూటిగా సుత్తి లేకుండా ఎక్కువ లెంత్ లేకుండా ఉంటుందండి. కొందరిలాగా పైన ఒక టైటిల్ లోపల ఒక టైటిల్ ఉండదు. నాది జెన్యూన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్, లార్జ్ ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి మా దగ్గర. సో ముందుగా వీడియో చూసే ముందు ఇదైతే విన్నపము మీకు. ఇప్పుడు మనం వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిప్లై డిజబిలిటీ చెన్నైలో ఉంటుందండి. వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద మ్యాన్ పవర్ ఎంగేజ్మెంట్ అయితే రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. మనకు కావాల్సిన అర్హతలు వాటి గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 56 సంవత్సరాల వరకు, కన్సాలిడేటెడ్ పేమెంట్ వచ్చేసి 75,000 వరకు ఉంటుందన్నమాట. మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది. ఫుల్ టైము ఇది పీజీ చేసి ఉండాలి. వాల్యూడ్ ఆర్సీ రిజిస్ట్రేషన్ ఉండాలి. మినిమం 5 ఇయర్స్ టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్ అయితే ఒక పోస్టు 56 సంవత్సరాలు 60,000 ఉంటుంది కన్సల్టేటెడ్. పిహెచ్డి విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఒక పోస్టు 56 సంవత్సరాలు, కన్సాలిడేటెడ్ పే 60,000. తర్వాత పిహెచ్డి విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్ సోషల్ వర్క్, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 56 సంవత్సరాల వరకు ఒక పోస్టు ఉంది. కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 50,000. మాస్టర్స్ డిగ్రీ విత్ 5 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లేదా క్వాసి గవర్నమెంట్లో ఉండాలన్నమాట. సూపర్వైజర్ అకౌంట్స్ కన్సల్టెంట్ ఒక పోస్టు, ఏజ్ వచ్చేసి 56 సంవత్సరాలు, కన్సాలిడేటెడ్ పే వచ్చి 35,000 రూపాయలు. క్వాలిఫికేషన్స్ 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అకౌంట్స్కి అయితే మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కన్సల్డ్ ఏరియా ఉండాలన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే మనకు అండమాన్ నికోబార్కి, పోర్ట్ బ్లేయర్కి ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ 56 సంవత్సరాలు ఒక పోస్టు, 75 సంవత్సరాలు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ ఆర్ రిహాబిలిటేషన్ సైకాలజీలో ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ 56 ఇయర్స్, కన్సాలిడేటెడ్ పే 75,000. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫుల్ టైం కోర్సు, ఎనీ కేటగిరీ గుర్తుపెట్టుకుంటే ఫుల్ టైం కోర్సు, మినిమం 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అకౌంటెంట్కి అయితే ఇక్కడ కామర్స్ గ్రాడ్యుయేట్, ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్, కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 45,000 అనమాట. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిహాబిలిటేషన్ ఆఫీసర్కి వచ్చేసి మనకు మదురైలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, 56 సంవత్సరాలు, 50,000. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ, ఎండిఆర్ఏ, సైకాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా మనం ఫుల్ టైం కోర్సు చేసి ఉండాలండి. రెగ్యులర్గా యూజీసీ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి. ఇవి ఉద్యోగాలు తమిళనాడులో అయినప్పటికీ కూడా ఇవి తమిళనాడు వాళ్ళకు మాత్రమే కాదండి, ఆల్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. ప్రస్తుతం ఉన్న అయితే ఖాళీలు అయితే ఇవన్నైతే చెప్తా ఉన్నారనమాట. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 21వ తేదీ వచ్చిందనమాట, ఏప్రిల్ 21. వాళ్ళు ఇచ్చిన టైం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 21 రోజులు. ఈ విధంగా మనం లెక్కేసుకుంటే మే 10వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట మనకు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఫీ ఉంటుంది, పే చేయండి. జిఎస్టీతో కలిపి 590 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ మోడ్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైనా పెట్టచ్చండి మనకు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫీమేల్, అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళకైతే ఎటువంటి ఫీ వసూలు లేదనమాట. ఈ ఫీని వచ్చేసి మనం దీని ద్వారా పే చేయాల్సి ఉంటుందన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. మన ఆఫ్లైన్ మోడ్ అయితే లేదండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో మీరు 25, 26, 28 ఎంత ఏజ్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. మనము ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయాలి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా ఉండడం వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా అయితే మీరు సంపాదించే వెబ్సైట్ ఇక్కడ ఉందండి. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అప్లై చేసేసుకోండి. ఎవరైనా చేసుకోవచ్చండి. మనకు తగిన అర్హతలు ఉన్నాయి, మనం ఎక్కడైనా పర్లేదు, ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయగలుగుతాము. చెన్నై దూరమేం కాదనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. మనకి ఏదైనా ఇంకా క్వారీస్ ఉన్నాయనుకుంటే కూడా వీళ్ళు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఆ మెయిల్ ఐడికి మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు తగిన రిప్లై అయితే ఇస్తారండి. ఆల్ ది బెస్ట్.